దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరులో మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న దుకాణాలకు బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్లైన్లో మందుల అమ్మకంతో రిటైల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని గుంటూరు జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ తెలిపారు. ఈ ఫార్మసీలు ప్రకటిస్తున్న అధిక డిస్కౌంట్లపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని మెడికల్ అసోసియేషన్ మెంబర్ నారాయణమూర్తి అన్నారు. ఈ రోజు 20వ తారీఖున దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ బంద్ జరుగుతున్నాయి. మెయిన్గా ఈ బంద్ జరగడానికి ముఖ్య కారణాలు 3 ఉన్నాయి. ఒకటి, నియంత్రణ ఈ ఫార్మసీలను ఆపేయాలని మా ముఖ్య కోరిక. రెండోది, ఈ నకిలీ మందులు మార్కెట్ లో విరివిగా వస్తున్నాయి. ఈ ఫార్మసీ ద్వారా దయచేసి నకిలీ మందులు కూడా అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మూడోది వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని కాపాడాలని, దాని ద్వారా వీళ్ళందరూ దేశవ్యాప్తంగా ఉన్న 12,40,000 మంది రిటైల్ కెమిస్టులు చాలా జీవనోపాధి కోల్పోతుందా చూడాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి, ముఖ్యంగా యువతకి మత్తు మందులు ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి ఆన్లైన్ లో. కాబట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా అది అమ్మకూడదు. కానీ ఫేక్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్ లో యువతకు విరివిగా దొరుకుతున్నాయి. కాబట్టి అది కూడా అరికట్టాలని మా ముఖ్య ఉద్దేశం. ఈ ఫార్మసీలు రావడానికి ముఖ్య కారణం కరోనా టైంలో ఒక 2 జీవోలు చేయడం జరిగింది. ఒకటి ఏమో ఈ ఫార్మసీలు అమ్మొచ్చని, రెండోది బయట వచ్చని. దీన్ని ఇప్పుడు ఆయుధంగా చేసుకుని ఈ ఫార్మసీలు మార్కెట్ లో విరివిగా వస్తున్నాయి. దయచేసి ఈ నియంత్రణ లేని ఈ ఫార్మసీ, ఎందుకంటే వారి మీద ఎటువంటి నియంత్రణ లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ అమ్ముతున్నారు నియంత్రణ ఉంది. కాబట్టి ఈ నియంత్రణ లేని ఈ ఫార్మసీలు అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇది ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మేము నమూనా వేయడం జరిగింది. ఆన్లైన్ చిన్న చిన్న వ్యాపారాలు మొత్తం బాగా దెబ్బతింటున్నాయి. వాళ్ళు మనుగడే వ్యసనార్థంగా మారిపోయింది. ఇంట్లో డిస్కౌంట్ ఇవ్వలేక, వ్యాపారాలు లేక ఈ కరువు కాలంలో జీవితం గడపడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మా కోరిక ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాలు బంద్ చేయాలి. సీరియస్ డ్రగ్స్ ఉంటే వాటిని అరికట్టాలి. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలకి వాళ్ళకి మందులు ఇవ్వాలి.